మీరేనా ఎవరో చేసిరు సాయంత్రం పూటనే నేను అప్పటికి ఆయన స్వామికి చెప్పిన వాట్సాప్లో నీకు ఫోటోలు పెట్టేస్తున్నా. ఒక 10 రోజులైతే మనకు ఇది చేతికంది తప్పబోతుంది కింద పడ్డ తప్పకుండా రైతుకు బాగున్నాయి లాభం అవన్నీ తప్పలేకుండా మొత్తం 100% డ్యామేజ్ 50% డ్యామేజ్ పడిపోయినాయి కదా ఇవన్నీ మళ్ళీ లేపుతారా? ఏం చేయలేదు కాదు. ఇప్పుడు ఈ కింది వరి కూడా మొత్తం పోతుంది సార్, మురిగిపోతుంది. ఇది కాకుండా పోతుంది సార్, కిందిదే మురిగిపోతుంది, మంచిగానే ఉంటుంది. కనబడుతుంది పోషనాడు అందరూ కూడా అందది మిషన్ కూడా రాలిపోతాయి. ఒక 10-15 రోజులైతే మనం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దీన్ని మొత్తం ప్రతి గింజను కొనాల్సి ఉంది. ఇదే ఇప్పుడు ఈ కింద పార్ట్ అంతా పోయింది, మొత్తం కింద పార్ట్ అంతా పోయింది, సగం పోయింది, 50% పోయింది సార్. 50% ఈ ఇత్త అయింది కూడా కింద పడ్డది. మనకు ఏది ఇక్కడ మొలకలు వస్తాయి, మిషన్ చాలా వరకు నష్టం, చాలా వరకు అంటే చాలా వరకు నష్టం. ఒక 10 రోజులైతే మనకు ఇది చేతికంది రైతుకు బాగా నష్టం జరిగినట్టు సార్. ఇది చాలా మొత్తం ఇదంతా అదంతా పోతుంది, తప్పైపోతుంది, పచ్చని తప్పాలు పడ్డంతా మొత్తం కిందనే పడుతుంది. మళ్ళా ఇది పడ్డదంటే మంచిర్యాల జిల్లా ఆజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో సత్యన్న గౌడ్ అనే రైతు, చిన్న రైతు, పాపం 2 ఎకరాలే భూమి ఉన్నది. ఈ 2 ఎకరాలల్లో పంట పండించుకుంటుండు. తన జీవన ఆధారము ఈ 2 ఎకరాలే. మొన్న వచ్చిన తుఫాన్ వలన అకాల వర్షంతో ఇవాళ సత్తన్న పంట చేతికొచ్చిన పంట పోయింది. చాలా బాధాకరమైన విషయం. దీనికి ప్రకృతి మన చేతిలో లేదు. వర్షాలు, అకాల వర్షాలు మన చేతిలో లేవు. కానీ మన చేతిలో ఉన్నది ఫసల్ బీమా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశమంతటా కూడా ప్రకృతి వలన నష్టపోయిన రైతుల కొరకు ఫసల్ బీమాను దేశమంతటా కూడా అమలు చేశారు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయలేదు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది ఎదుర్కొంటారు. మొన్న బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు ఫసల్ బీమాకు పెట్టిరంటే రైతులందరూ కూడా సంతోషపడ్డారు. కానీ కనీసం ఇప్పటి వరకు 3 పైసలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఇవాళ ఫసల్ బీమా లేకపోవడం వలన ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడు రైతులు నష్టపోతున్నారు. ఫసల్ బీమాను అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి ఇవాళ రైతులకు వచ్చేది కాదు. రెండో విషయం, గతంలో కూడా వర్షాలు పడ్డప్పుడు రాష్ట్ర మంత్రులు మొత్తం జిల్లాలన్నీ తిరిగినరు, రైతులను కలిసిర్రు, ఫోజులు ఇచ్చిర్రు, ఫోటోలు దిగినరు, ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు రైతుకు 1 రూపాయి కూడా రాలేదు. ఈసారి పరిస్థితి ఇంకా బాధాకరమైంది. ఎందుకంటే పంట దాదాపు చేతికి వచ్చింది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒక్కటే, ప్రతి గింజను కొనాలి. ఇవాళ ఇక్కడ ఈ సత్యన్న గౌడ్ అనే రైతుకి సగం పోయింది. ప్రతి గింజను కొనాలి. ఎందుకంటే త్వరలోనే కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభిస్తారు కనుక పంట నష్టాన్ని, దీనికి కావాల్సిన సర్వేని చేపట్టాలి అధికారులు. వెంటనే ప్రతి గింజను కొనాలి. సత్యన్న గౌడ్ లాంటి చిన్న రైతులు ఎవరైతే ఈ వర్షంతో నష్టపోయినరో వాళ్ళకి ప్రతి గింజ కొని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉంటుంది. ఫసల్ బీమాను కూడా తెలంగాణలో అమలు చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని తెలియజేస్తూ, ఇదొక్క సత్యన్న గౌడ్ పరిస్థితే కాదు, ఈ పెద్దంపేట గ్రామంలో దాదాపు 100 ఎకరాల నష్టం జరిగింది. ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. అటు కర్ణమామిడిలో ఇదే పరిస్థితి, లక్షట్పేట మండలము, అటు దండపల్లి మండలము, అటు చెన్నూరు నియోజకవర్గంలో, ఈ జిల్లాల అన్ని గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి. కనుక అధికారులు, మంత్రులు
వెంటనే సర్వే చేపట్టి ప్రతి గింజను కొనాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.